అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ చమన్ సింగ్. ఈరోజు మనము చాలామంది చాలామందిని వేధిస్తున్నటువంటి ఒక చర్మ జబ్బుల గురించి మాట్లాడుకుందాం. నిజానికి చర్మ జబ్బులనేవి వివిధ రకాలుగా ఉంటాయి. ఎగ్జిమా కానివ్వండి, సోరియాసిస్ కానివ్వండి, ఆర్టికేరియా కానివ్వండి, ఇట్లాంటి రకరకాల చర్మ జబ్బులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో మొండి జబ్బులను కనుక మనం ఆలోచిస్తే ఎగ్జిమా లాంటివి, సోరియాసిస్ లాంటివి చాలా మొండి జబ్బులని చెప్పొచ్చు. ముఖ్యంగా సోరియాసిస్ చాలామంది భారతీయుల్ని వేధిస్తున్నటువంటి ఒక చర్మ సమస్య. ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళల్లో వాళ్ళు పూర్తిగా అంటే బయట సొసైటీలో కూడా తిరగలేనటువంటి ఒక మానసికమైనటువంటి వేదనకు గురవుతూ ఉంటారు. అంటే వాళ్ళు బాగా ఇన్సల్టింగ్‌గా ఫీల్ అయితా ఉంటారు బయటికెళ్తే. అంటే చేతుల మీద కానివ్వండి, కాళ్ళ మీద పైన కానివ్వండి, మెడల దగ్గర కానివ్వండి, కొందరికి ఫేస్ మీద కానివ్వండి, ఇట్లా రకరకాలుగా ఈ సోరియాసిస్ బయట సొసైటీలో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో, సొసైటీలో వాళ్ళు నాకు ఈ జబ్బు ఉందంటే ఏమనుకుంటారో, ఇదేదో పెద్ద జబ్బులాగా భావిస్తారు అనేటువంటి ఒక ఆత్మన్యూన్యత భావానికి వాళ్ళు గురవుతా ఉంటారు. సోరియాసిస్ అనేది మనకి ఆహ్, చర్మం మీద పొలుసులు పొలుసులుగా వచ్చేటువంటి ఒక చర్మ సమస్య. అందులో విపరీతమైన దురదలుంటాయి. ఈ దురదలు చలికాలం లాంటి కాలాల్లో కొద్దిగా తేమ ఉన్న సమయాల్లో, చలికాలాల్లో ఎక్కువగా దురదల్ని ఇది కలిగి ఉంటుంది. ఇది శరీరంలో ఎక్కడైనా కావచ్చు. ఛాతీ మీద, వీపు మీద, కాళ్ళపైన, చేతులపైన ఎక్కడైనా అయితా ఉంటుంది. చాలామందికి ఇది సోరియాసిస్ అనే సమస్య తెలియదు. తెలియక మొదలు ఏదో లేపనాలు రాస్తా ఉంటారు, మాత్రలేసుకుంటా ఉంటారు. అది ఆ లేపనాలు రాసినప్పుడు తాత్కాలికంగా కొంత తగ్గినట్టు తగ్గి మళ్ళీ వస్తా ఉంటుంది. ఇది నిజానికి ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది ఎవరికైనా రావచ్చు. వీళ్ళకు, వాళ్ళకు, ఈ వయసు వాళ్ళకు, ఆ వయసు వాళ్ళకని ఏం కాదు. స్త్రీలలో రావచ్చు, పెద్దల్లో రావచ్చు, పురుషుల్లో రావచ్చు, పిల్లల్లో రావచ్చు. అందరికీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ చర్మ సమస్య కొందరిలో వంశపారంపర్యంగా వస్తుంది. కొందరిలో ఆటో ఇమ్యూన్ డిసీజ్ వీళ్ళకి మాత్రమే ఎఫెక్ట్ అయితా ఉంటుంది. ఇందులో చాలా రకమైన కొన్ని ఆహార పదార్థాల వల్ల కూడా ఈ చర్మ సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఫ్లేక్ సోరియాసిస్ అనేది ఏంటంటే మనకి అంటే సోరియాసిస్‌లో మనం రకాలు గనుక చూసుకుంటే ఫ్లేక్ సోరియాసిస్ అనేటువంటి ఒక సమస్య. ఈ ఫ్లేక్ సోరియాసిస్ ఏంటంటే మనకి పొలుసులుగా ఊడిపోతా ఉంటుంది. పొలుసులుగా మనం గోకినప్పుడు చేప పొలుసుల్లాగా వస్తా ఉంటుంది. గోకిన కొద్దీ ఊడిపోతా ఉంటుంది. దురద బాగొస్తుంది. ఎంత గోకితే అంత ఆ దురదలో పొలుసులన్నీ ఊడిపోతా ఉంటాయి. ఇంకో సోరియాసిస్ నెయిల్ సోరియాసిస్ అంటాం. అంటే మన గోర్లు ఉంటవి. ఈ గోర్లు కాలి గోర్లు గానివ్వండి, చేతి గోర్లలో గానివ్వండి సోరియాసిస్ వస్తా ఉంటుంది. దీన్ని నెయిల్ సోరియాసిస్ అంటాం. అది వచ్చినప్పుడు గోరు పుచ్చిపోవడం గాకుండా గోరు పక్కనటువంటి స్కిన్ గూడా దెబ్బతినిపోతా ఉంటుంది. గోరు పూర్తిగా పుచ్చిపోయి డొల్లల్లాగా అయిపోయి లేదా కొన్నిసార్లు ఈ స్పూన్‌లాగా అయిపోతా ఉంటాయి. అంటే గిన్నెల్లాగా అయిపోతా ఉంటవి. గిన్నెల్లాగా అయిపోయి ఇది మెల్లిమెల్లిగా ఇట్లా వేలుకు పాకుతా ఉంటుంది. స్కాల్ప్ సోరియాసిస్ అనేటువంటి ఇంకొకటి ఉంటుంది. ఈ స్కాల్ప్ సోరియాసిస్ ఏంటంటే తలలో వస్తది. తలలో మనకి చాలామంది తలలో వచ్చినప్పుడు ఏందంటే దీన్ని చుండ్రుగా భావిస్తారు. డాండ్రఫ్ అని చెప్పేసి భావించి కొన్ని రకాల డాండ్రఫ్‌కు షాంపూలు వాడడము, కొన్ని రకాల ఆయిల్స్ వాడడం అన్ని చేస్తా ఉంటారు. దీనివల్ల తగ్గినట్టే తగ్గి మళ్ళీ వస్తా ఉంటుంది. నిజానికి అది లోపల సోరియాసిస్ ఉంటా ఉంటుంది. మనకి హెయిర్ ఉండడం వల్ల అది సోరియాసిసా, డాండ్రఫా అనేది అర్థం కాదు కాబట్టి అది దువ్వెనతో చూసినప్పుడు చిన్న పొలుసులు రాలినప్పుడు డాండ్రఫే అనేటువంటి భ్రమకు లోనైతా ఉంటారు. అది తీరా చూస్తే సోరియాసిస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇంకొకటి పామ్ సోరియాసిస్ అంటాము. పామ్ సోరియాసిస్ అనేది చేతులకు వస్తుంది. ఎక్కువగా చేతులకు మాత్రమే కనిపిస్తుంది. బయట శరీరం మీద ఎక్కువగా కనిపియదు. ఈ చేతులకు కనిపించినప్పుడు చేతులను దాచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు చాలామంది. ఎందుకంటే చేతులు ఎక్కడ పైన ఓపెన్‌గా కనిపిస్తా ఉంటవి. ఫంక్షన్‌లకు పోయినప్పుడు గానివ్వండి, సమాజంలో నలుగురు చోటికి పోయినప్పుడు గానివ్వండి, వీళ్ళు ఇవి కప్పేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు. ఇంకొకటి గట్టెడు సోరియాసిస్ అంటాం. ఇది పిల్లల్లో వస్తుంది. ఎక్కువగా పిల్లల్లో వస్తుంది. పెద్దల్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా స్ట్రెప్ థ్రోట్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ స్ట్రెప్ థ్రోట్ బ్యాక్టీరియా వచ్చిన వాళ్ళలో ఈ సోరియాసిస్ లక్షణాలే ఉంటాయి. కాబట్టి సోరియాసిస్ అనేది ఈ శరీరంలో ఏ ప్రాంతంలో అయినా రావచ్చు, ఏ వయసులో అయినా రావచ్చు. కాబట్టి సోరియాసిస్ వచ్చినప్పుడు మందులు వాడుకోవడానికి ఇప్పుడు హెర్బల్‌లో ఎలక్ట్రో హోమియోపతి సిస్టమ్‌లో హెర్బల్‌లో మంచి మందులున్నవి.
ఈ మందులు వాడుకోవడం వల్ల మా దగ్గర కొన్ని వందల మంది పూర్తి నార్మల్‌కి వచ్చినటువంటి పరిస్థితులున్నవి. వాళ్ళు పూర్తిగా 10, 15 సంవత్సరాల నుండి తగ్గని వాళ్ళు, అంటే 10, 15 సంవత్సరాల నుండి సోరియాసిస్‌తో బాధపడుతున్న వాళ్ళు, 25 ఏళ్ల నుంచి సోరియాసిస్‌తో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ హెర్బల్ మెడిసిన్స్, ఎలక్ట్రో హోమియోపతి హెర్బల్ మెడిసిన్స్ వాడడం వల్ల పూర్తిగా నయమైపోయారు. అందుకోసం మేము కొన్ని మొక్కల నుండి తయారు చేసినటువంటి మందుల్ని, ఇది ఒక డ్రాప్స్‌గా లిక్విడ్‌గా తయారు చేస్తాము. ఈ లిక్విడ్‌గా తయారు చేసేసి, అంటే ఇప్పుడు ఇది ఒక బాటిల్ ఉందనుకోండి. లిక్విడ్‌లో ఒక 10, 12 రకాల మొక్కలుని కలుపుతాం. అట్లాగే ఇంకొక బాటిల్‌లో ఇంకో 5, 6 రకాలు, ఇంకో బాటిల్‌లో ఇంకో 5, 6 అంటే మీ వయస్సును బట్టి, మీ సోరియాసిస్ తీవ్రతను బట్టి, అది ఎన్ని సంవత్సరాలు ఉంది, ఏ రకమైన సోరియాసిస్‌లో రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా! ఏ రకమైన సోరియాసిస్ అనేది ఆలోచించి దానికి తగ్గట్టుగా మెడిసిన్ ఇస్తాము. ఈ మెడిసిన్‌ని భోజనానికి ముందు 10 డ్రాప్స్, భోజనానికి తర్వాత 10 డ్రాప్స్ అన్నట్టుగా వాడుకోవాలి. ఇట్లా వాడుకోవడం వల్ల, అట్లాగే పైన పూయడానికి ఒక ఆయిల్ కూడా ఇస్తాము. ఈ ఆయిల్ పూసుకోవడం వల్ల, ఇది వాడడం వల్ల పూర్తిగా సోరియాసిస్ నయమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది వాడుతున్నప్పుడు పథ్యము ఏమన్నా ఉంటుందా అని చెప్పేసి చాలామంది అడుగుతా ఉంటారు. పథ్యం ఏమి ఉండదండి. కొన్ని మీకు పడని పదార్థాలు ఉంటవి. ఆ పడని పదార్థాలు ఏందో మీ శరీరం మీకు ఇదివరకే చెప్పుంటది. దాన్ని గమనించి వాటిని దూరం ఉంచాలి. ముఖ్యంగా పెరుగు లాంటి పదార్థాలు, ఆల్కహాల్ లాంటి పదార్థాలు, ఎక్కువగా నాన్ వెజ్ తీసుకోకుండా ఉంటే మంచిది. ఎక్కువ ఫ్రూట్స్ లాంటివి, నేచురల్ ఫుడ్ లాంటివి తీసుకుంటే కొద్దిగా బెటర్‌గా మీరు మందుకి సపోర్ట్ చేసిన వాళ్ళైతారు. ఆ సపోర్ట్‌తోని పూర్తిగా మీరు బాడీని మళ్ళీ నార్మల్ స్థితిలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లా కొన్ని వందల మంది మన దగ్గర ఈ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇది మీకు ఒకవేళ ఈ సమస్య ఉంటే, మీరు ఆ సమస్య ఫోటో పెట్టి, లేదా మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉంటే రిపోర్ట్స్ పెట్టి, ఫోన్ చేసి మాట్లాడి మీ సమస్యను గనుక వివరిస్తే మీకు మందు పంపించబడుతది. లేదంటే మీరు మమ్మల్ని డైరెక్ట్ కలవాలనుకుంటే హైదరాబాదులో కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో రోడ్ నంబర్ 4లో, రోడ్ నంబర్ 4లో ఉన్నటువంటి మా హాస్పిటల్‌కొస్తే మీకు పూర్తి పరిష్కారము మేము లభించేట్టుగా చూడగలము. దానికి సంబంధించిన మందులు ఇవ్వగలము. దానికి సంబంధించిన పరిష్కారం మీకిచ్చే అవకాశం ఉంది. సోరియాసిస్ తగ్గడానికి ముఖ్యంగా ఎన్ని రోజులు వాడాలనేటువంటి ఒక సందేహం ఉంది చాలా మందిలో. ఇది నిజానికి మొదటి నెలలోనే మీకు దాని గుణం కనిపిస్తా ఉంటుంది. కానీ మేము 3-6 నెలలైతే వాడమని చెప్తాము. వాడినప్పుడు పూర్తిగా మీ శరీరంలో అది పూర్తిగా తగ్గిపోతుంది. మీ ఆటో ఇమ్యూన్ డిసీజ్‌ని అది నార్మల్ చేసే వరకు మీరు మందులు వాడడం మంచిది. అది 15 రోజుల్లో, 20 రోజుల్లో మీకు గుణం కనపడతా ఉంటది. అంటే మీ శరీరం మీద ఉన్న పొలుసులు రాలిపోవడం ఆగిపోతుంది. ఓ నెల రోజుల్లో మీ స్కిన్ పూర్తిగా స్మూత్‌గా అయిపోతుంది. అట్లా ఇవన్నీ జరుగుతా ఉంటాయి. కానీ ఒక 3 నెలల నుంచి 6 నెలలు వాడుకోవడం వల్ల అది మళ్ళీ తిరిగి ఈ రాకుండా ఉండే అవకాశాల కోసం మనం ప్రయత్నం చేయాలి.